నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో షిరిడి సాయిబాబా మందిర నిర్మాణ ప్రదాత డాక్టర్ సిఆర్ రెడ్డి సంతాప సభ. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి చేయూత కార్యక్రమం. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు రథోత్సవం. మా తండ్రి డాక్టర్ సిఆర్ రెడ్డి సమాజంలో పేద ప్రజలకు మనవంతు సహాయం ఎప్పుడు అందించాలని చిన్నతనం నుండి మాకు చెప్పేవారని, ఆయన స్ఫూర్తితో మేము ముందుకు వెళుతున్నామని డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని షిరిడి సాయిబాబా మందిర నిర్మాణ ప్రదాత డాక్టర్ సిఆర్ రెడ్డి సంతాప సభ బాబా మందిరంలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కమిటీ సభ్యులు డాక్టర్ సిఆర్ రెడ్డి కుమార్తె డాక్టర్ రోహిణి, అల్లుడు జనార్దన్ రెడ్డి సిఆర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిఆర్ రెడ్డి కుమార్తె డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, డాక్టర్ సిఆర్ రెడ్డి పరిపూర్ణమైన జీవితం చివరి దశలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిపారని, ఎంతో నిబద్ధతగా వైద్య వృత్తిలో ఎలా ఉండాలో మాకు నేర్పించారని అన్నారు. ఆయన స్ఫూర్తితో సమాజంలో పేద ప్రజలకు మా వంతు సహాయం ఎప్పుడు అందిస్తామని తెలిపారు. కమిటీ సభ్యులు సిఆర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కంటి రామ్మోహన్ రావు, పివి కృష్ణయ్య, కోటి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. క్లాస్లో కూడా ఏ రకమైన ఇబ్బంది పడకుండా ముందు రోజు వరకు ఆయన కొంచెం ఆహారం కూడా తీసుకున్నారు. ఎప్పుడు చెప్తారు, మంచి వాళ్ళకి మరణం అనేది వాళ్ళ మరణకాలంలో వాళ్ళు ఎట్లా చనిపోతారు అనేది వాళ్ళ అదృష్టంగా భావిస్తారు. అట్లాగే ఆయన మంచి చేసుకున్నారు కాబట్టి ఏ రకమైన ఇబ్బంది పడకుండా, ఎటువంటి బాధలు పడకుండా ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఏ మాత్రం ఇబ్బంది పడకుండా మంచంలో పెడుతూ నేను పోవాలి అనేది ఆయన కోరిక. ఆ కోరిక సాయిబాబా సంపూర్ణంగా నెరవేర్చారు. ముందు రోజు వరకు కూడా ప్రతిరోజు నాకు టైం ఎక్కువ ఉండేది కాబట్టి పొద్దున్నే ఆయనకి 7 గంటలకి అటుకులు అనేది పెట్టేది. ఆ సేవ నేను చేయాలని ప్రతిరోజు నేనే తిప్పించేదాన్ని. ఆయన పైన పోసుకోకుండా తింటాడు అని అందరికీ ప్రజలు తల్లిదండ్రులు చూసుకోవాలా, బాగా చేసుకోవాలని అందరికీ కోరిక ఉంటుంది. చాలామంది కోరికలు తీర్చుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. ఇప్పుడు మా పెద్దనాన్నకు కూడా 2 కూతురు 2 అమెరికాలో ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న అంటే ఎంతో ప్రేమ. సంవత్సరానికి 4 సార్లు వస్తారు, 10 రోజులు ఉంటారు, పోతారు. కానీ వాళ్ళకి వచ్చి సంపూర్ణంగా వాళ్ళ అమ్మ నాన్న చూసుకోలేదని చాలా కొరత. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం, మేమిద్దరం కలిసి ఒకే చోట ఉండగలిగాము. నా అదృష్టం, ఆయన సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఆయన ఎవరి చేత కూడా పెద్దగా సేవ చేయించుకునేవాడు కాదు. ప్రతిరోజు మేమిద్దరం ఎన్నో సంగతులు మాట్లాడుకునేవాడు. మందిరం గురించి అయితే, ఎక్కడ ఎవరి గురించి కూడా, ఏ పని చేయాలన్నా కూడా ఆయన నా సలహాలు తీసుకునేవాడు, నేను ఆయన సలహాలు తీసుకునేదాన్ని. అంత ప్రేమగా ఒకరికొకరు ఉన్నాము. మా అమ్మ చనిపోయి 30 సంవత్సరాలు అయింది. ఆమె కూడా ఎంతో సౌమ్యాలు, వాళ్ళిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఆ కాలం రామచంద్రారెడ్డి దగ్గర పనిచేసినందువల్ల ఆయన ఎట్లా పేషెంట్స్ని ట్రీట్ చేస్తారో ఆ రకంగానే ఆయన మాటలోనే నడిచారు. మమ్మల్ని కూడా ఆ రకంగానే నడవాలని మాకు ఎన్నో చెప్పారు. ఆయన చూపిన మాటలోనే నడిచే అదృష్టం మాకు కలిగింది. ఆయన చనిపోవడం మాత్రం చాలా అదృష్టంగా, ఏ బాధ లేకుండా ప్రశాంతంగా ముందు రోజు వరకు బాగా గడిపి, ఆ రోజు మాకు అర్థమైంది ఇంకా ఆయన ఎక్కువ కాలం ఉండరు అని. అందరూ మా మనవాళ్ళు అందరూ కూడా దూరాల్లో ఉన్నా కూడా సమయానికి వచ్చి ఆయన చనిపోయేటప్పుడు చుట్టూతా అందరూ కూర్చొని ఆయన ప్రాణం వదిలారు. ఎప్పుడైనా ఎవరైనా పోవాల్సిందే, కాకపోతే బాధలు పడకుండా ఆయన కోరుకున్న విధంగా బాబా ఆయన సద్గతి కలిగించారు. ఆయన ఎప్పుడు చెప్తారు, మనకు దీంట్లో కూడా మహాసభ అలాంటి వాళ్ళకి కూడా లాస్ట్లో మిమ్మల్ని విమానంలో తీసుకుపోతారు అన్నట్టు ఆయన కూడా విమానంలోనే తీసుకుపోయినట్టు పోయారు. ఆయన జరిగిన అంత్యక్రియలు కానీ, తర్వాత సంస్మరణ సభ కానీ ఎంతో గొప్పగా, ఎంతో ఘనంగా మనం కనీవిని చూడని విధంగా జరిగింది. అది కూడా ఆయన చూడలేకపోయినా ఆయన పైన నుంచి అయినా దాన్ని చూస్తారని మనం భావించుకోవాలి. ఒక గొప్ప వ్యక్తి, గూడూరు పట్టణంలోనే అటువంటి వ్యక్తి ఈరోజు లేడేమో మొదలు ఉన్నాడు
జీవితంలో ఎలా ఉండాలా, అందరితో ఎలా నడుచుకోవాలా అని చెప్పేవాడు. ఆయనకి 2 కళ్ళు, ఒకటి డిఆర్ఎల్ కాలేజ్, రెండోది వచ్చి సాయిబాబా మందిరం. ఎంత నిద్రలో అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎలా ఉన్నారు అంటే నేను బాగున్నాను, మందిరం ఎలా ఉంది, కాలేజ్ ఎలా ఉంది, ఇదే ఆయన అడిగే మాటలు. ఇంకా ఎవరి గురించి అడిగేవాడు కూడా కాదు. అటువంటి ఆయన ఈ సాయిబాబా మందిరంలో మొట్టమొదటి ఇటుక నుంచి ఆయన కృషి, ప్రతి ఇటుకలోనూ ఆయన ఉన్నాడు. సాయిబాబాలో ఐక్యం కావడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ మందిరంలో కూడా ఎటువంటి భేషజాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి మందిరం బాగా డెవలప్ చేయాలని, అందరికీ ఉపయోగపడేటట్టు ఈ మందిరాన్ని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మరో విషయం ఏంటంటే డాక్టర్ గారు చేయవలసి చాలా బాగుంటుంది, చాలా బాగుంది, మా చిన్నతనం వచ్చి అనుకునేవాళ్ళు. అది మన ఫోటోను చేయవలసి బాగుంది అని అనుకుంటాం. కానీ జన విజ్ఞాన తెలుగు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఏంటంటే డయాగ్నోసిస్ పవర్ బాగుంటుంది, తర్వాత దానికి ప్రిస్క్రిప్షన్ బాగుంటుంది, కాబట్టి సక్సెస్ అవుతున్నారు అని వాళ్ళు అంటారు. వాళ్ళు ఆ మాట అన్నా, మనం ఆయన చేయవలసి బాగుందన్నా, ఇప్పుడు మన ఈ డాక్టర్ చేయవాసే కాదు, వాళ్ళు ప్రజల మీద చూసే వాత్సల్యం ఉందంటే ఎక్కువ అమౌంట్ తీసుకోరు. ఎవరైనా సరే గుడూరు బాగాలేదని హాస్పిటల్ పోతారు. హాస్పిటల్ అంటే ఏ హాస్పిటల్? సిఆర్టీ గారి హాస్పిటల్. అక్కడ డబ్బులు ఎంత ఉన్నాయని చూసుకోకపోయినా తర్వాత చూసుకోవాలి. ఆ రకంగా వైద్య వృత్తిలో ఆయన చాలా మనకి సేవ చేశారు. చేసేవాడు, ఎప్పుడు భగవంతుని స్మరిస్తూ సేవ చేసేవాడు. చిన్న బిడ్డలంటే అమిత ప్రేమ. మన ఊళ్ళోనే కాకుండా పక్క విలేజ్లో కూడా సేవ చేసేవాడు. కొన్ని ఆ కోటపల్లిలో వాడు చెప్పాడు, కోటపల్లిలో అంతా కూడా పాపమ్మ కట్టాలని వ్యవసాయాన్ని తీసుకుపోయి అక్కడెక్కడో వాకాడు ఆ గట్టు మీద నిన్న సిక్కు శాతం గీయించారు. శిశు మందిరం అయితే చిన్న బిడ్డలు ఈ రోజు కూడా పదే సిఆర్రెడ్డి గారు నాకు జన్మనిచ్చారు అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే చెప్తాడు ఆ పేరు డాక్టర్ సిఆర్రెడ్డి పేరు కాకుండా అమ్మ కానీ లేదా జనార్దన్ కానీ నాకు వివరమయ్య నాకు జనార్దన్ గారు అని ఆయన పదే చెప్పేవాడు. ఎందుకంటే ప్రజల కోసమే ఆయన జన్మనిస్తున్నాడు, ప్రజాసేవ చేస్తూ భగవంతుని స్మరించాడు. ఎంత బాగా లేకపోయినా సాయిరామ్ అని కలుసుకునేవాడు. మా అందరూ కూడా ఏదన్నా ఒక సేవ భగవంతుని సేవ చేయాలంటే ధైర్యం చెప్పేవాడు. ముందు 1984లో ఫస్ట్ హట్టు పెట్టినప్పుడు ఎంట్లయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు భగవంతుడు వస్తాను. 1991లో విగ్రహం పెట్టేటప్పుడు కూడా అమ్మన్నారు. జోరు వర్షం పోవడం వల్ల పోలేకపోయాను. ఎందువల్లంటే నాకు మ్యారేజ్ సెట్ ఆగిపోవాల్సి వచ్చింది. 92 యాక్సిడెంట్ అయిపోయి నా జీవితం అక్కడికి అయిపోయింది. ఆ రోజు నాకు బాగా జీవితాలు రెండోసారి డాక్టర్ గారు అయిపోయారు, ప్రసాద్ అయిపోయాడు అనుకున్న రోజుల్లో డాక్టర్ గారు అందరూ డబల్ బెడ్రూమ్ ఇచ్చి వేరే వాళ్ళని ఎంటర్ కాబట్టి 41 days ఫుల్ ఆర్డర్స్ ఇచ్చి డాక్టర్ గారు నన్ను నీకేం కాదురా బాబాని అందుతాడు బతికిస్తాడని చెప్పి మా ఇంట్లో ఒకటి దర్శించి నాకు మరో జన్మనిచ్చారు. నా బిడ్డకి జనార్దన్ రెడ్డి గారు జన్మనిచ్చి నా భార్య కూడా జన్మించారు. వాళ్ళ రుణం ఏ రోజుకి తీర్చుకోలేదారు. పోతే డాక్టర్ గారు విషయం చేస్తే ప్రతిరోజు 1 hour బిఆర్డబ్ల్యూ కాలేజ్లో ఏదో క్లాస్ ఇచ్చినవాళ్ళు, సిఐఎం స్కూల్లో 1 hour క్లాస్ ఇచ్చినవాళ్ళు. ఎందుకంటే నా పిల్లలు నేర్చుకుని ఈరోజు భగవంతుడి వల్ల మంచి స్థితిలోనే ఉన్నారు. అటువంటి మహానుభావుడు మన దగ్గర లేని నాటికి నిజంగా లేట్ అనుకోలేదు. బాబాలో కూడా ఎప్పుడు మన
మధ్యలో తిరుగుతూ ఉంటాడనేది నా ప్రగాఢ నమ్మకం. బాబా గారు మనకంతా సిఆర్రెడ్డి గారు కూడా నాకు తెలిసి బాబా సిఆర్రెడ్డి రూపంలోనే చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అంటే ఉండేవాడు, ఆయన నిద్రపోతా దృష్టి ఉండాల్సిన సక్సెస్ అంతే. ఎందుకంటే బాబాయే ఆయనే బాబా నాకు తెలిసి. అందువల్ల బాబా గారిలో ఐక్యమైపోయి బాబాతో కూడా ఇక్కడిక్కడే తిరుగుతూ ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడనే ఉద్దేశంతో శ్రద్ధాంజలి గారు ఆయనకి నేను నమస్కారం చెప్పుకున్నాను. కూడా ఆయన ఎంతగానో పాటుపడ్డారు. వైద్యంలో అయితే ఆయన ఎంత మందిని ఆయన ప్రాణం పోశారో ఇప్పుడే మన వాళ్ళు చాలా మంది చెప్పారు. ఏ ఇంట్లో అడిగినా, గూడూరులో కానీ గూడూరు పరిసర ప్రాంతాల్లో ఏ ఇంట్లో కూడా అడిగినా కూడా డాక్టర్ సిఆర్రెడ్డి గారు మాకు ప్రాణం పెట్టారు, మా అబ్బాయికి ప్రాణం పెట్టారు, మా అమ్మాయికి ప్రాణం పెట్టారు, మా నాయన కాపాడారు, మా అమ్మ కాపాడారు అని చెప్పని ఇల్లు ఉండదు. వారి విశేషమైనటువంటి సేవ. ఒకసారి వాహన వస్తుంటే రిక్షాలో పడుతుంటారు వారు. ఆయన ఏం చూసేవారు కదా వాహనం. సారి రిక్షా ఈ గతుకులు అన్నాడు. ఆ యూజ్ టు గో బై బైసికల్ అన్నాడు ఆయన. అంటే నేను కోటలో పనిచేసే కాలంలో సైకిల్ మీద కూడా పోతుండేవాడిని శ్రీరా అని చెప్పాడు. చెప్పి ఇంకో తమాషా చెప్పేది అన్నాడు. ఆయన ఆశీర్వాదంతో ఆయన దయ బాబా గారు ఆయనలో దూరి నన్ను మందిరంలోకి ఆహ్వానించారు సార్. ఆ తర్వాత మా మిస్సెస్కి సిఎం స్కూల్లో ఉద్యోగం ఇచ్చారు సార్. అప్పుడు నాకు ఇక్కడ చిన్న జీతంతో ప్రారంభమైన తర్వాత 3 పిల్లలతో ఎట్లా ఇచ్చేస్తారని చెప్పి 2 పిల్లలు సార్ చదువులు కదా ఎట్లా అని చెప్పి మీ ఆవిడ ఏం చదువుతున్నారని డిగ్రీ కంప్లీట్ అయింది సార్. పలానా స్కూల్లో నేను పనిచేస్తున్నానని చెప్పి మా స్కూల్లోకి రా అని చెప్పి స్కూల్లో ఉద్యోగం ఇచ్చారు సార్ ఆయన. ఆ తర్వాత బీఈడి ఆ స్కూల్లోనే సిఎం బీఈడి కాలేజ్ ఉంటే బీఈడి ఆ కాలేజీలోనే పూర్తి చేశాను సార్. తక్కువ ఫీజుతో పిల్లలకి అడ్మిషన్ ఫీజు ఏమి లేకుండా మంత్లీ ఫీజు వరకే నేను దగ్గర కలెక్ట్ చేస్తానని చెప్పి పిల్లల్ని అక్కడ అదే స్కూల్లో సిఎం స్కూల్లో జాయిన్ చేశాను సార్. చేసిన తర్వాత పరీక్షలు అయిన వెంటనే వచ్చి పిల్లలు ఎట్లా చదువుతున్నారు అడిగారు సార్. బాగా చదువుతున్నారు సార్ అంటే 7th క్లాస్ వచ్చిన తర్వాత 7th క్లాస్లో మా పెద్దమ్మాయి స్కూల్ టాపర్ వచ్చింది. 7th 8th 2 సంవత్సరాలు స్కూల్ టాపర్ ఇక్కడ కూర్చుని ఆయన పాపను కూర్చోబెట్టుకుని మా పెద్దమ్మాయిని మా నాన్న మాకు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మ నాన్న మమ్మల్ని చదివించారు. ఆ చదువే నాకు అందరివాళ్ళు చేసిందమ్మా. చదువే మీకు ఇచ్చేటువంటి దేవుడు ఇచ్చేటువంటి ఆస్తి, నువ్వు బాగా చదువుకోవాలి అని చెప్పి గట్టిగా చెప్పారు సార్. అడిగేవాడిని, కోపంగా మాట్లాడేవాడిని. అయినా ఆయన నన్ను సరిదిద్ది నాకు చాలా కోపం తగ్గించి నన్ను అతిరేకం చేయబోతునేవాడు. కానీ ఇదే నాకు బాబా దగ్గరికి పోవాలా చేయాలా ఇది కోరుకుండేది. నువ్వు తీసుకు వచ్చినట్టు చేసుకో, ఇబ్బంది లేదు. ఎవరిని అడిగితే నా పేరు చెప్పు, నువ్వు నేను ధైర్యం ఇచ్చాను. ఆ ధైర్యంతో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ఎక్కడికి అడుగుతున్నాను. లేకపోతే అంత ధైర్యం ఉండే వాళ్ళకి బయట కాబట్టి అంత ధైర్యం ఉంటుంది, నాకు కూర్చుండేది కాదు. ఏదో పొరపాటు చేద్దామో తప్పని అడగమనేవాడు. అది నాకు చాలా ఎంకరేజ్ చేసేవాడు. కానీ అటువంటి ఆయన గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి చేయూత కార్యక్రమం కింద దివ్యాంగులకు నిత్యావసర సరుకులు సంఘ సభ్యులు అందజేశారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. సంఘ సభ్యులు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం గుర్తించిన పేదలైన వారికి నిత్యావసర సరుకులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాఘవారెడ్డి, బండి శ్రీనివాస్ రెడ్డి, ప్రసేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ కార్యక్రమం అంటే చాలా మంచిది. మనలో అందరూ అనుకుంటారు కానీ రెడ్లు అంటే వాళ్ళకేం బాగా ఉంటుందని, కానీ దాదాపు చాలామంది వాళ్ళు ఇంకా పల్లెటూరులోనే ఉండి వ్యవసాయం చేసుకుంటూ చాలా దయనీయ స్థితిలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మనల్ని మనం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు అనే కాన్సెప్ట్తో ఇది చేయడము చాలా మంచిగా ఉంది. సో మీరు అన్నట్టు ఫ్యూచర్లో కూడా నా సపోర్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కాబట్టి కొంచెం నేను నిలదొక్కుంటున్నాను సార్. ఫ్యూచర్లో మాత్రం నా సపోర్ట్ ఖచ్చితంగా అందిస్తున్నాను. సో ఇదే విధంగా కంటిన్యూ చేస్తారంటూ నేను ఆకాశిస్తున్నాను. సో ఫ్యూచర్లో నేను కూడా ఒక పార్ట్ అవుతాను మీ సంఘంలో. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
దాదాపు సిద్ధార్థ జగన్నాథ్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సిద్ధార్థ సుధీర్ రెడ్డి గారు, ఇంద్రసేనమ్మ గారి సహాయ సహకారాలతో ఇది ప్రతి నెల 3వ తారీఖు ప్రతి నెల 1వ ఆదివారం పలసరుకులు ఇవ్వడం జరుగుతుంది. రెడ్డి బంధువులకి దాదాపు ఒక 20 మందికి, అంటే శరత్చంద్ర చెప్పినట్టు పేదవారు చాలామంది ఉన్నారు రెడ్డిలో కూడా. అందువల్ల వారికి కూడా ఈ లబ్ధి పొందడం, అంటే ఒక నెలకు పలసరుకులు ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అది రెడ్డి సంఘం ఏర్పడిన తర్వాత ఒక పర్మనెంట్ ప్రాజెక్టులు కావాలనే ఉద్దేశంతో మన సిద్ధార్థ జగన్నాథ్ గారి పేరుతో, రోహిణి మేడం వాళ్ళ నాన్నగారైన సిఆర్ రెడ్డి గారి వాళ్ళ పేరుతో కూడా ఒక 2 ప్రోగ్రాంలు ఇది ప్రతి నెల జరుగుతుంది. దీనికి సహకరించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్లాసులు జరుగుతున్నాను. ఇక్కడ ఉండే వాళ్ళు ఆశిస్తున్నాను. మేడం గారు నిన్న మేము 9:30కి ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాం. వాళ్ళ డ్రైవర్కి మ్యారేజ్ ఉన్నందువల్ల డ్రైవర్లు 3 డ్రైవర్లు ఉన్నారు. కానీ 3 ఒకరు కూడా పెళ్లి దగ్గర పడేసి డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందువల్ల రావడం ఆలస్యమైంది. ఈ కార్యక్రమం డాక్టర్ గారు వాళ్ళ టైం చాలా విలువైంది. మన రెడ్డి సంఘం వాళ్ళతో చెప్పి ఈ కార్యక్రమాన్ని తెచ్చుకొని ఈ లోపల కలుసుకుంటారని చెప్పారు. పరోపకారం ఏదో శరీరం ఉన్నారు సాయిబాబా. నేర్చుకుంటూ పెట్టినంతా నేర్చుకోవాలంతా ఏదైనా శ్రద్ధ సబూరి అంటారు. శ్రద్ధతో చేయండి, సబూరి సహనంతో ఉండండి. ఇటువంటి మహాత్ములంతా మనం అనుసరిస్తుంటే మనకు అంతా మంచి జరుగుతుంది. మేడం సందర్భంలో అవన్నీ కూడా నేను ఏజ్ అయిపోయింది కాబట్టి ఆవిడ కూడా 70 దాటింది. అవి ఇంటికాడ ప్రాణాయామం మెడిటేషన్ నేర్పిస్తున్నాను నేను. చదువుతూ మన ఏదో కార్పొరేట్ హాస్పిటల్కి అక్కడ సేవలు అందించడం కాకుండా మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి సేవలు అందించాలని చెప్పి మా పిచ్చిరెడ్డి సార్ యొక్క తనయుడు సార్ చాలా ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఉపాధ్యాయ వృత్తిలో మేడం కానీ సార్ కానీ చాలా ఆదర్శ భావాలతో కలిగినటువంటి మంచి వ్యక్తిత్వం, సమాజానికి సేవ చేయాలనే స్పృహ కలిగినటువంటి వ్యక్తులు. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఎం శరత్ కుమార్, శరత్చంద్ర రెడ్డి సారు, సాయి, అదేవిధంగా ప్రియాంక మేడం, ఇద్దరు కూడా సాయి ప్రియ అనేటటువంటి హాస్పిటల్ గూడూరులో కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులో మనకు తెచ్చినటువంటి సామాన్యమైన ఫీజులతో మేము గత రెండు కేసులు కూడా మాకు పర్టికులర్గా మాకు చాలా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఈ మద్రాస్కి కార్పొరేట్ హాస్పిటల్ అయితే లక్షల్లో ఫీజు అయ్యేది. చాలా తక్కువతో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేసి చాలా చక్కగా చూస్తున్నటువంటి సార్ భవిష్యత్తులో మరించి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని వాళ్ళ ముఖ్య అతిథులుగా రావడం మా రెడ్డి సంఘం తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకున్నాం సార్. కార్యక్రమానికి సాయి శరత్ రెడ్డి, ప్రియాంక ఇద్దరు డాక్టర్స్ ఇద్దరు వచ్చి ఈ కార్యక్రమం చూసి చాలా ఆనందపడి, నేను కొంచెం లేట్గా కూడా రావాల్సి వచ్చింది, అది వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. తర్వాత ఇక్కడ మన రెడ్డి సంఘం వాళ్ళంతా ఈ ప్రోగ్రాంకి చాలా శ్రమపరుచుకొని అన్ని టైంకి నిర్వర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు. సాయి శరత్ రెడ్డి పాప ఇద్దరు ప్రియాంక ఇద్దరు టైంకి వచ్చి, వాళ్ళు డాక్టర్స్ అయినా కానీ టైంకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు నిన్న విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో గూడూరు శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు 593 మార్కులతో ఓబులిశెట్టి చంద్రవదన్ జిల్లా మొదటి స్థానంలో మరియు కొల్లుకుడూరు భానుశ్రీ మనోజ్ఞ 590 మార్కులతో డివిజన్ సెకండ్ మార్కులతో గూడూరుకే గర్వకారణంగా నిలిచారు. వీరికి అభినందన సభను మరియు కేక్ను కట్ చేసి శాలువాతో బొకేను ఇచ్చి సత్కరించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి, సెక్రటరీ జి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, డీన్ కె శ్రీహరిబాబు, వాకాటి రామ్మోహన్ రావు, ప్రజేంద్రారెడ్డి, కెఆర్ఎం ప్రభాకర్, వెంకట కృష్ణయ్య కుమార్ నాయుడు, నాగరాజు, తూపిలి యశ్వంత్, సతీష్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ చైతన్య స్కూల్లోని రాష్ట్ర స్థాయిలో మన గూడూరు పిల్లలు విజయం సాధించడం చాలా గర్వకారణంగా ఉన్నది. శ్రీ చైతన్య యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుచేతనంటే
ఈ ఒక అంటే ఇది మన నెల్లూరు జిల్లా కాదు, తిరుపతి జిల్లా కాదు, గుంటూరు జిల్లా కాదు, కేవలం ఒక మున్సిపాలిటీ గూడూరులోనే ఈ ఒక రాష్ట్ర స్థాయిలో 600 మార్కులకు గాను 593 మార్కులు రావడం అనేది చిన్న విషయం కాదు. చాలా మనమందరం కూడా గూడూరు పట్టణ వాసులుగా గర్వించదగ్గ విషయం. మార్కులు తెచ్చుకున్న సందర్భంలో ఒక గూడూరు విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవడం అంటే అది గూడూరు కూడా గర్వకారణం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఆ అబ్బాయి సాధించి రెండవ గూడూరు డివిజన్లో భానుశ్రీ అనే అమ్మాయి కూడా 590 మార్కులు తీసుకురావడం అనేది నిజంగా గూడూరుకి గర్వకారణం. ఇదే విధంగా మా శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కూడా పిల్లలు చక్కగా మంచిగా మార్కులు గత 2 ఏళ్ల నుంచి మార్కులు ప్రవేశపెట్టిన రోజు నుంచి మొట్టమొదటి స్థానాన్ని సంపాదిస్తున్నందుకు కారణం గూడూరు ప్రజలు మరియు పేరెంట్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి చంద్రానికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు గూడూరు అబ్బాయి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటే అది గూడూరు గర్వకారణం అని చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో, అధ్యాపకులు, ఉపాధ్యాయుల సమక్షంలో సన్మానించడం చాలా గొప్ప విషయం. సర్వదా ఈ సంస్థకి కృతజ్ఞుడై ఉంటానని మనం చేస్తున్నాం. మట్టిలో మాణిక్యాలు మడమనూరు విద్యార్థినులు కార్పొరేట్ పాఠశాలకు తీటుగా 10వ తరగతి జిల్లా పరీక్షా ఫలితాల్లో విజయ దుందుబి మోగించారు. మనుబోలు మండలం మడమనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన టి మనోజ 580 మార్కులతో మండల స్థాయిలో ప్రథమంగాను, 568 మార్కులతో ద్వితీయ స్థానంలో టి జ్యోత్స్న తమ పాఠశాలకు మంచి పేరు తెచ్చారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మొస్తానయ్య పేర్కొన్నారు. మడవనూరు హెడ్ మాస్టర్ డిసి మస్తానయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరు పిల్లలకి మనోజ, జ్యోత్స్న ఇద్దరికి కంగ్రాచులేషన్. మా స్కూల్లో 39 మంది పిల్లలు ఉంటే 27 మంది పాస్ అయ్యారు. 500 వచ్చి 7 మంది, తర్వాత 400 వచ్చి 8 మందికి వచ్చింది. ఈ సంవత్సరం యాక్చువల్గా ఏంటంటే 35 మంది పాస్ అవుతున్నట్టున్నాము. దురదృష్టం ఏంటంటే 27 మంది పాస్ అయ్యారు. ఫస్ట్ నుంచి మనోజ్కి కానీ జ్యోత్స్నకి కానీ నేను 580 పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే ఎనీహౌ మొత్తం మీద 580, 500 ఈ అమ్మాయికి తగ్గింది మార్కులు. ఈ అమ్మాయి కూడా 580 రావాలా. వీళ్ళిద్దరికి ఏంటంటే వీళ్ళిద్దరికి కానీ మిగతా వాళ్ళకి కానీ మా స్కూల్ నుంచి గతంలో కానీ మంచి మార్కులు వచ్చేది. వీళ్ళిద్దరికీ మంచి భవిష్యత్తు ఉంది. ఈ 500 వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే మంచి స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇన్ని మార్కులు కానీ ఇంత పర్సంటేజ్ రావడం మా స్కూల్ యొక్క ఉపాధ్యాయుల కృషి. మనోజ అండ్ జ్యోత్స్నకి మా పాఠశాల తరఫున, మడమనూరు గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా పాఠశాలలో వీళ్ళిద్దరూ కూడా మొదటి నుంచి 9th క్లాస్ నుంచి కూడా మెరిట్ స్టూడెంట్స్. వీళ్ళని ఎక్స్పెక్టెడ్ మార్క్స్. ఈ అమ్మాయికి కూడా 580 ఎక్స్పెక్ట్ చేసాము. ఏదో కొన్ని సబ్జెక్ట్స్లో 1-2 తగ్గాయి. సో వీళ్ళిద్దరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. వీళ్ళిద్దరూ బ్రైట్ స్టూడెంట్స్. వీళ్ళే కాదు 500 అబౌవ్ 7 మందికి వచ్చింది. ఇంకా ఒక 3 ఎక్స్పెక్ట్ చేసాము, 10 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేసాము. వాళ్ళు కూడా జస్ట్ దగ్గరలో 490, 480స్లో ఒక 3 ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మంచి బ్యాచ్, వీళ్ళందరూ మంచి భవిష్యత్తు ఉండాలనేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా ప్రధానోపాధ్యాయుల గారికి, మా ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చిట్టమూరు మండలం గుణపాడు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెట్టు గుణపాడు గ్రామాల సమీపంలోని ఇసుక రీచ్లో నిబంధనలకు విరుద్ధంగా 10 మీటర్లకు పైగా లోతును ఇసుకను తవ్వేస్తూ ఉండడం వలన భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నామని చిట్టమూరు మండలం గుణపాడు గ్రామస్తులు శనివారం సాయంత్రం గ్రామంలో వేమ్ బ్రిడ్జ్ వద్ద ఇసుక టిప్పర్లను అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక రీచ్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రాగునీటి సమస్య ఏర్పడుతోందని, సాగునీరు లేక పంట భూములు బీడు భూములుగా మారుతున్నాయని, రాబోయే రోజుల్లో చుక్క నీరు కోసం అవస్థలు పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇసుక రీచ్ యాజమాన్యం తమ టిప్పర్లను అడ్డుకుంటున్నారు అంటూ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. టిప్పర్లు ఇష్టానుసారంగా అధిక లోడుతో వెళ్తున్నాయని, త్రాగునీరు, సాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నామని పోలీసులకు గ్రామస్తులు వివరించారు. టిప్పర్లు అధిక లోడుతో వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.
హైకోర్టు ఆర్డర్ ఇవ్వలేదు తప్ప చెప్పినాడు కదా కొనబాటుపాళెం, మెట్టు, ఊనుగొండపాళెం, రుద్రవారం ఇవన్నీ కూడా ఇది ఇసుక దీనివల్ల మన రైతులకి ఇబ్బందని ఎన్నో మాటలు ఈ 4-5 నెలల నుంచి చేస్తూ ఉన్నాము. ఇది ధర్నాలు చేస్తున్నాము, ఆ మధ్యలో ఆపుతున్నాము. వీళ్ళు ఇష్టారాజ్యంగా మొత్తం ఎవరెవరో ప్రభుత్వం ఇవన్నీ మాకు ఎక్కడెక్కడనో తిరిగినాము. కలెక్టర్ల దగ్గరికి అందరి దగ్గర తిరిగితే, ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి అందరి దగ్గర తిరిగినాము. ఏం తిరిగినా ఏమి పట్టించుకోవడం లేదు. ఏ అధికారి కానీ పొలిటికల్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. రాబోయే తరం కూడా పడలేదు. 4-5 ఏళ్ళకేట డ్రింకింగ్ వాటరు, నీళ్లు, వ్యవసాయానికి ఏమీ లేకుండా మాకు అందరికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇన్ని మొరబెట్టుకున్నా కూడా అందరూ ఎక్కువ భాగం జగన్మోహన్ రెడ్డి మనుషులే. కానీ అయినా కూడా మాకు స్పందన లేదు. ఒక్క రవ్వ కూడా స్పందనే లేదు. ఇసుక ఇయ్యచ్చు, దాని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం మేము ఎత్తుకోమంటాము. వాళ్ళు ఆ రూల్స్ ప్రకారం ఎత్తుకునే పరిస్థితి లేదు. ఇష్టంగా కొన్ని వేల టన్నులు, రోజుకి వేల టన్నులు రోడ్లు పోతున్నాయి. ఇన్ని ఇబ్బందిగానే ఉండదు. ఊరు పడే అది తైకమంటే ఇంకా పోలీసు వాళ్ళందరినీ తీసుకుని వచ్చేస్తున్నారు. పాయింట్లకి నీళ్లు అందలా. ఆ మాదిరి పోలీసు వాళ్ళు వచ్చినా రైతుల మీదే దౌర్జన్యం అయిపోయింది. ఈ జగన్ ప్రభుత్వం ఆ మాదిరి అయిపోయింది. మాకు స్వార్థం ఎవడు చూపించడం వల్ల మా రెడ్లుంటే వాళ్ళు ఒక్క ఆయనే ఉండేది. వాళ్ళు ఎంత దూరం పోరుకాడలేరు. మాకుండేది ఎవరు మేము బిడ్డలు గుడ్డు బిడ్డ అంతా బతకలేమను. ఆ జగన్ ఇసుకపోతే మాకు జలం లేదు, గోర్లు గమనం అయిపోయినాయి. మాకు చిరువన్న ఆర్డర్ ఉంటే మేము బతుకున్నాం. ఏం పనులు అయ్యే. మనుబోలు మండలంలోని పిడూరు గ్రామంలో ఆదివారం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభించారు. ఆర్టీఆర్ బ్రదర్స్ ఆడిపూడి క్రికెట్ టోర్నమెంట్ పేరుతో రవితేజ రెడ్డి కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో మెలగాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా మండల స్థాయి క్రీడాకారులు టోర్నమెంట్ను కొనసాగించేందుకు సహకరించాలని కోరారు. ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ జరిపేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ పోటీలలో మొత్తం 35 జట్లు పాల్గొంటున్నాయని, ప్రథమ బహుమతి 15,000, ద్వితీయ బహుమతి 10,000 రూపాయలు ప్రకటించారు. ఈ ప్రారంభోత్సవంలో రాధాకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ రెడ్డి, శివారెడ్డి, ఆర్గనైజర్లు శ్రీహరి, వేణు, వినయ్, వెంకటేశ్వర్లు, మండల వ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామంలో మేము సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకునేదానికి ఆహ్వానించుకున్నాము. అందరూ పెద్దలు అందరూ సహకారంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో ముఖ్యంగా మనకు అందరూ సహాయ సహకారాలు ఉంటే ఇంకా డెవలప్ అయ్యి ఎవ్రీ ఇయర్ చేసుకోవాలని మా కోరిక. రెండోది ఏంటంటే అందరూ ఉత్తేజంగా ఉల్లాసంగా ఈ క్రికెట్లో పాల్గొని అందరూ ఒక ఫ్రెండ్షిప్గా అన్నీ కలబడి చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని మా కోరిక. రెండోది ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చి 15,000 నిర్ణయించాము. సెకండ్ ప్రైజ్ వచ్చి 10,000 నిర్ణయించాము. మా రవితేజారెడ్డి మా తమ్ముడు అయినందుకు మాకు కొంచెం హ్యాపీ. 35 టీంలు మొత్తం రావడం జరుగుతుంది. 10 రోజులు జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆర్గనైజర్స్ వెంకటేష్, శ్రీహరి, పోతే వినయ్ మరియు వేణు వీళ్ళందరూ కలిసి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇలాంటి టోర్నమెంట్స్ చాలా చేసుకోవాలని, అలాగే మా పిడూరు యూత్ మిగతా గ్రామాల మండలంలో ఉన్న యూత్ అందరూ కలిసి ఏ గొడవలు ఏమి జరగకుండా దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ మా పిడూరు గ్రామం నుంచి ఈ టోర్నమెంట్ జరగడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం పెట్టేటట్లుగా మా వాళ్ళు కృషి చేస్తారు. ప్రతి ఒక్క టీము ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ కలిసిమెలిసి ఆడుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. కృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్స్, ఆదిపూడి వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ ఈ కార్యక్రమము చేయటానికి చాలా వాళ్ళ కృషి చాలా ఉంది. భవిష్యత్తులో ఇది మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ టోర్నమెంట్స్ వాళ్ళు స్పాన్సర్ చేయాలని చెప్పని భవిష్యత్తులో వాళ్ళకి ఇటువంటి అవకాశం దేవుడు కల్పించాలని కోరుకుంటూ ఈరోజు టోర్నమెంట్ ప్రారంభం జరుగుతుంది.
అదేవిధంగా ఆడుపూడి ఆర్టీఆర్ బ్రదర్స్ అనే ఆడుపూడి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంట్ ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేయాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ జరిపిస్తున్న ముఖ్య కారణం ఏంటంటే మన రవితేజ అన్న గారు మనకు స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. మొదటి ప్రైజు 15,000 రూపాయలు ప్రకటించినాడు. సెకండ్ ప్రైజు 10,000గా ప్రకటించడం జరిగింది. ఇట్లాగ అందరూ అది మండల స్థాయిలో జరగడం జరుగుతుంది. గూడూరు పట్టణం కరణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో స్వామి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కోడూరు మీరారెడ్డి, కల్పలత కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
లోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి రథోత్సవం పట్టణ పురవీధుల్లో సాగింది. భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ మొక్కులు చెల్లించుకొని రథోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకట మురళీకృష్ణనాథేశ్య శివాశ్రీనాశిగోత్రోద్భవస్య చెప్పండి. అలే మనర్థనాయ నమః వాసుదేవాయ నమః జగజ్జనయ నమః వామనాయ నమః జ్ఞానమంజనాయ నమః మే నెల 1వ తేదీ నుండి చిల్లకూరు మండలం కలవకొండలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజు శనివారం రాత్రి స్వామి వారికి విశేషాలు ఏర్పాటు చేసి పలు రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ, కలిసో ఉద్వాసన, అభిషేక కార్యక్రమాలు అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వచ్చానా సరే వచ్చాను.
మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము బుజ్జుముండ కల్లుకుండ ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో చల్లగా ఏలుకో మాయమ్మ తల్లో
మరోసారి గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో షిరిడి సాయిబాబా మందిర నిర్మాణ ప్రదాత డాక్టర్ సిఆర్ రెడ్డి సంతాప సభ. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి చేయూత కార్యక్రమం. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు రథోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.